భాగ్యం సంపాదించుకోవడానికి దేవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే భాగ్యం అనేటప్పటికి చాలామందికి నోట్లు కట్టలు గుర్తొస్తూ ఉంటాయి. ఆస్తులు అంతస్తులే భాగ్యం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆస్తులు అంతస్తుల కంటే గొప్ప భాగ్యం అనేకమైనవి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. లోకంలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యము అని అంటారు. బైబిల్లో మనం చూస్తాము చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని ఉంటుంది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని అన్నాడు. అంటే దేవుణ్ణి రక్షకుడిగా కలిగి ఉండడం, దేవుని చేత నడిపింపబడ్డం అనేది ఒక గొప్ప భాగ్యం అని చెప్పి అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సో ఈ మాటలన్నిటినీ మనం చూసినప్పుడు భాగ్యము అంటే ఆరోగ్యంగా ఉండుట, ఆశీర్వదింపబడుట, దేవుని ప్రణాళికలో నడుచుట, దేవుని కొరకు కడవరకు నిలుచుట, ఇవన్నీ కూడా గొప్ప భాగ్యమే అండి. నేను దేవుని కలిగి ఉన్నానండి, అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి అని చాలామంది అంటూ ఉంటారు. దేవుని కలిగి ఉండడమే గొప్ప భాగ్యము, ఆరోగ్యంగా ఉండడమే గొప్ప భాగ్యము, దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి చెంది ఉండడమే గొప్ప భాగ్యము. అటువంటి గొప్ప భాగ్యమును అదేవిధంగా సామర్థ్యమును కలిగి ఉండేలా చేసేది ఎవరంటే దేవుడు. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజంగా నీ జీవితంలో సామర్థ్యము కలిగి ఉండాలి అనుకున్నట్లయితే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి.